అభిముఖంగా దర్శనమిచ్చే ఆంజనేయ స్వామి ఏకైక ఆలయం మన ఆదోనిలో. గండ బేరుండ పక్షి ఉన్న ఏకైక ఆలయం. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి నేరుగా వచ్చి పూజలు చేసిన పవిత్ర స్థలం. హంపి తర్వాత గండ బేరుండ పక్షి ఉన్న మరో ఆలయం. 13వ శతాబ్దపు శ్రీకృష్ణదేవర కాలం నాటి ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఈ దేవాలయం గురించి మీకు తెలుసా? ఒకప్పుడు ఆదోని యాదవగిరి యాదవచలం అనే ఈ ఆలయం వ్యాసరాజులు ప్రతిష్ఠించిన ఈ దేవాలయం మన ఆదోనిలో ఎంతో పురాతనమైన దేవాలయం. ఆదోనిలోని రాంజల వెళ్ళే రహదారిలో బ్రాహ్మణ వీధిలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం ఎంతో చరిత్ర కలిగిన పురాతన శ్రీ మంగరాయ ఆంజనేయ స్వామి దేవాలయం చరిత్ర తెలుసుకుందాం పదండి. మంగరాయ ఆంజనేయ స్వామి దేవస్థానం సన్నిధి యందు ఉన్నాము. మనము ఈ యొక్క మంగరాయ ఆంజనేయ స్వామి అంటే యాదవాచల సంస్థానం వ్యాసరాజ పూజ సమస్త ఫలాదాతారం మంగరాయం మహం భజే అంటారు. గతంలో దీని ఆదోని కన్నా ముందుగా శ్రీకృష్ణదేవరాయ కాలంలో కావచ్చు, అంతకు మునుపు కావచ్చు, దీన్ని యాదవాచలం అని పిలిచేవారు. అంటే కొండ మీద ఉండేది మన ఊరు. ఇది కూడా కొండ కింద వ్యాసాలు ప్రతిష్టాపన చేసినటువంటి మంగరాయ ఆంజనేయ స్వామి గారు వీరికి ఉత్తరాభిముఖము 2 కళ్ళు కనబడతాయి. ఒకటి ఇక్కడ, రెండోది హంపిలో యంత్రోద్ధారకుడు, వాళ్ళకి 2 కళ్ళు కనబడతాయి. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల చిహ్నంగా గండబేరుండ పక్షి అంటారు. గండబేరుండ పక్షికి 2 కాళ్ళల్లో 2 ఏనుగులు ఉంటాయి, మీరు చూడొచ్చు. తర్వాత సింహాలు ఉంటాయి. అటువంటి గండబేరుండ పక్షి ఒకటి హంపిలో ఉంది, రెండోది చిహ్నంగా ఇక్కడ ఉన్నదన్నమాట. ఆ విధంగా ఈ యొక్క మంగరాయ ఆంజనేయ స్వామి చాలా అత్యంత పురాతనమైనది. 13వ శతాబ్దం అని చెప్పి అంటారు. ఇక్కడ గోపాలదాసులు విజయదాసులు అంకితం ఇచ్చిన స్థలం ఇది. ఇక్కడ మహామహానటువంటి రఘుబ్రహ్మ తీర్థులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ వచ్చి సేవ చేసుకుని పోయినటువంటి వాళ్ళు. ఈ యొక్క జాతరలో అంటే ఈ రథోత్సవంలో పాల్గొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అనేక శుభాలు జరుగుతాయనేది ఒక నానుడి ఉంది. ఇక్కడ 3 రోజులు సేవ చేసినచో ఎవరైనా భక్తులు కావచ్చు, కులాలకు అతీతంగా ఏ భక్తులైనా కూడా ఇక్కడ సేవ చేసినచో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి సాఫల్యము ఖచ్చితంగా జరిగినటువంటి దాఖలాలు చాలామంది ఉన్నాయి. ఇక్కడ అనేక విధాలుగా కూడా పూజించిన వాళ్ళు కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ జాతరకు వచ్చి పూజించి నమస్కరించుకొని పోతుంటారు. జై శ్రీరామ్.